జిల్లాలో సంక్షేమ హాస్టల్స్ ఉత్తమ మౌలిక వసతులకు విద్యా ప్రగతి సోపానాలని కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, మెనూ, స్టోర్ రూమ్, నిత్యావసర వస్తువులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను హాస్టల్కు పంపించి గుణాత్మక విద్య అభ్యసించే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మెనూతో పాటు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఇక్కడ పిల్లలందరూ కూడా మంచిగా విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. హాస్టల్లో కొన్ని ఫ్యాన్లు కావాలని, లైటింగ్ సమస్యను నివృత్తి చేయాలని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే సమస్యను పరిష్కరించి చర్యలు తీసుకోవాలి అని వార్డెన్కు ఆదేశించారు. అన్ని రకాల మౌలిక వసతులతో సంక్షేమ హాస్టల్ నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు మంచిగా చదువుకోవాలని ఆకాంక్షించారు. వీళ్ళకి మంచి ఫెసిలిటీస్ అందించినట్లయితే వీళ్ళందరూ విద్యార్థులు చూస్తే చాలా మంచిగా చదువుతూ ఉన్నారు. మంచి హ్యాండ్ రైటింగ్ కూడా ఉంది. సో 10th క్లాస్ చదివే పిల్లలు కూడా మంచి ఇంట్రెస్ట్గా చదువుకుంటూ ఉన్నారు. సో వాళ్ళకి మనం ప్రభుత్వం తరఫున మంచి ప్రోత్సాహం అందిస్తూ ఉన్నాం కాబట్టి వీళ్ళు లాస్ట్ టైం మనకి ఎట్లయితే ఒక 17 మందికి 570 అబో వచ్చింది మన హాస్టల్ పిల్లలు, మన రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు, మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు. సో అదేవిధంగా ఈసారి రెట్టింపు మందికి రావాలనేసి కూడా మనం ట్రై చేస్తూ ఉన్నాం. సో వాళ్ళకి చదువు ఒక్కటే వాళ్ళకి వర్క్ ఉండాలి, వాళ్ళకి వేరే ఏవి కూడా ఉండొద్దు. ఆ చదువుకునే విధంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం తరఫున ప్రొవైడ్ చేసి సో వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చే విధంగా కూడా ఎన్ష్యూర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ స్టోర్ రూమ్ కానివ్వండి, సో కుకింగ్ కానివ్వండి, అవన్నీ మంచి హైజీనిక్ ఫుడ్ వాళ్ళకి పెడతా ఉన్నారు. అవి ప్రత్యేకంగా నేను కూడా పోయి చూడడం జరిగింది. అంతా కూడా బాగున్నాయి. సో ఏవైతే చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయో అవి కూడా తొందరగానే ఫిల్ చేసేసి సో ఇవి మంచిగా చేయడం జరుగుతుంది. ప్రజలకు రిక్వెస్ట్ ఏంటంటే, సో ఇది 200 మెంబర్స్ కెపాసిటీ ఉన్న హాస్టల్ ఇది, బట్ చాలా తక్కువ మంది ఎన్రోల్మెంట్ అయినారు. సో ఈ ఫెసిలిటీస్ని మేము అంతా కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తాం. సో మీరు మంచిగా దీన్ని యూటిలైజ్ చేసుకొని, చాలామంది డ్రాప్ అవుట్ అయిపోయి ఇంట్లో ఉండడం కంటే మంచిగా హాస్టల్లో ఉండి దగ్గరలోనే జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉంది. సో దగ్గరలోనే వేరే స్కూల్స్ కూడా ఉన్నాయి. అక్కడ స్కూళ్ళల్లో జాయిన్ అయ్యి కూడా పిల్లలను చదివించుకోవాలి. వీళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్గా ఉండి మంచిగా చదువుకుంటూ ఉన్నారు. ఒక మంచి వాతావరణంలో చదువుకోవాలి. సో ఇక్కడ మన కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఇస్తూ ఉన్నాం. రివైజ్డ్ డైట్ మెనూ పెడతా ఉన్నాం.